వీడియోలో ఫిల్మోజీ లాంటి వీడియోస్ ని మొబైల్ లో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఒరే మహేష్ చెయ్యి పొంగినట్టుంది చూడు. అది పొంగడం కాదు వాపు. దానికంటే ముందు వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఐఫోన్లో ఎలా చేయాలో చూపిస్తాను, దాని తర్వాత ఆండ్రాయిడ్లోకి వెళ్దాం. ఫస్ట్ మెసేజ్ యాప్లో పోయి ఏదో ఒక కాంటాక్ట్ ఓపెన్ చేసి ప్లస్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఫోర్త్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మీకు ఎమోజీస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు కస్టమ్గా ఎమోజీస్ని క్రియేట్ చేసుకోవాలి. సింపుల్గా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఎమోజీ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు A to Z స్కిన్, హెయిర్ స్టైల్, బ్రోస్, ఐస్ A to Z మొత్తం ఒక ఎమోజీ లాగా టైప్గా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ కెమెరా ఆప్షన్లో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వీడియోస్లో వెళ్ళిన తర్వాత స్టార్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. స్టార్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎమోజీస్ మీరు క్రియేట్ చేసుకున్న ఎమోజీస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సింపుల్గా మీరు దీన్ని ఈ విధంగా పెట్టుకోండి ఏది కావాలో. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఓన్లీ ఇది మీకు ఫ్రంట్ కెమెరాకి వర్క్ అవుతుంది, బ్యాక్ కెమెరాకి వర్క్ కాదు. సో ఇలా ఒక ప్లేస్లో పెట్టేసుకున్న తర్వాత వీడియోని ఇలా రికార్డ్ చేయండి. వన్స్ మీ వాయిస్ ఓవర్ ఇచ్చి లేదా మీరు డబ్ స్మాష్ చేసి ఇట్లా రికార్డ్ చేయండి. రికార్డ్ చేసుకున్న తర్వాత స్టాప్ చేసి ఇక్కడ మీకు డన్ ఆప్షన్ ఉంటుంది, ఏమైనా చేంజెస్ చేసుకోవాలని చేసుకోవచ్చు. డన్ ఆప్షన్ ఉంటుంది, సెండ్ చేయండి. సెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఈ వీడియో వచ్చేసి మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో రికార్డ్ చేసే ప్లేస్లో ఇలాంటి గ్రీన్ కలర్ క్లాత్ని యూస్ చేయండి. కొంచెం క్రోమా కీ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. టోటల్గా రికార్డింగ్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే VPNని కనెక్ట్ చేసుకున్న తర్వాత సో CapCut యాప్ని ఓపెన్ చేసుకోండి. దానికంటే ముందు మీ వీడియోకి అకార్డింగ్గా బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు షూట్ చేసుకోండి, లేదా మీరు క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని CapCut ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి మీ ఫోటోస్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏమైనా క్రాప్ ఆప్షన్ ఉంటే మీరు సింపుల్గా క్రాప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఈ విధంగా ఎఫెక్ట్స్లో వెళ్ళండి. ఇక్కడ మీకు వీడియో ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. వన్స్ వీడియో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వడానికి. దెన్ ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్లో వెళ్ళి బ్లర్ సెట్టింగ్స్ అయితే సెట్ చేసుకొని ఎంత కావాలో అంత డిస్టెన్స్ అయితే పెట్టుకోండి బ్లర్కి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఓవర్లీలో పైన క్లిక్ చేసి యాడ్లో వెళ్ళి ఇక్కడ మీ షూట్ చేసుకున్న వీడియో ఏదైతే ఉందో అది మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను 2 వీడియోస్ అయితే యాడ్ చేస్తాను. దెన్ ఒక వీడియో అయితే నేను యాడ్ చేసుకున్నా. ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువ వచ్చింది, దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్కడ కావాలో అక్కడ బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెండ్ చేసుకోండి. దెన్ ఇంకో పైన ప్లస్ పైన క్లిక్ చేసి ఇంకో వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. దెన్ టైమ్ లైన్కి అకార్డింగ్గా పెట్టుకోండి. దెన్ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే సింపుల్గా మీరు కట్ చేసుకోండి అండ్ వాటిని డిలీట్ చేసుకోండి. సో రికార్డ్ చేసేటప్పుడు షాడోస్ అవి లేకుండా చూసుకోండి. నేను ప్రాపర్గా చెప్పడానికి సింపుల్గా నేను రికార్డ్ చేస్తాను, బట్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ లేకుండా నాయిస్ కానీ షాడోస్ కానీ లేకుండా చూసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అడ్జస్ట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్లో వెళ్తే ఇక్కడ మీకు షాడో ఆప్షన్ ఉంటుంది. షాడోని మీరు షాడోస్ లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఇంక్రీజ్ చేసుకోండి అండ్ బ్రైట్నెస్ని కూడా ఇంక్రీజ్ చేసుకోండి. సింపుల్ కాంట్రాస్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఈ వీడియోని నేను క్రాప్ చేస్తా. పైన క్రాప్ చేసుకున్న తర్వాత డన్ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, లేదా క్రోమాకి యూజ్ చేస్తాను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. నేను క్రోమాకి యూజ్ చేస్తున్నా. సింపుల్గా మీరు క్రోమాకి యూజ్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తాను. సో గైస్ చూసారా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కరెక్ట్గా వీడియోకి అకార్డింగ్గా అడ్జస్ట్ చేస్తాను దీన్ని. ఓకే నేను అడ్జస్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ అడ్జస్ట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు HSL అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి గ్రీన్ కలర్లో వెళ్ళి సాచురేషన్ మొత్తం కిందికి చేసుకోండి, లెఫ్ట్ సైడ్కి చేసుకోండి. సో ఇది మీకు గ్రీన్ కలర్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఉంటుందో మీకు చిన్న కార్నర్స్కి అది వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని మీకు కలర్ రేడింగ్ చేసుకున్నా మనకి లిటిల్ బిట్గా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. సో దీన్ని కూడా అంతే, నేను వీడియోని అయితే క్రాప్ చేస్తాను. పైన క్రాప్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి షాడోస్ని ఇంక్రీజ్ చేస్తాం. దెన్ బ్యాక్గ్రౌండ్ని కూడా బ్రైట్నెస్ని కూడా ఇంక్రీజ్ చేసి కాంట్రాక్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాం. సింపుల్ నేను క్రోమాకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి క్రోమాకీని యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తా. రిమూవ్ చేసుకున్న తర్వాత డన్ పైన క్లిక్ చేసి దెన్ మళ్ళీ కలర్ గ్రేడింగ్లో వెళ్తా. అడ్జస్ట్లో వెళ్ళి HSLలో వెళ్ళి గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దాని పార్ట్ని నేను రిమూవ్ చేసేస్తా. సాచురేషన్ని లెఫ్ట్ సైడ్ పెట్టేసి లైట్నెస్ని రైట్ సైడ్ పెట్టేసేయండి. డన్ పైన క్లిక్ చేసుకోండి. సో దీన్ని కూడా నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తా. సింపుల్గా అడ్జస్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి. సో ఇది చూసారా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా ఎఫెక్ట్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ యాడ్ చేస్తే కంటిన్యూస్గా ఇట్లానే వీడియో చేసుకుంటూ పోతే మీకు కంప్లీట్ వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో ఇలానే మీరు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ పెట్టుకుంటూ పోతే వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట మీకు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా చేయాలో చూపిస్తా. సేమ్ అదే విధంగా ఎమోజీస్ రావు కానీ లిటిల్ బిట్ అయితే ఎమోజీస్ అయితే ఫేస్ మీద వస్తాయి. సో కొంచెం యూనిక్గా మీరు ఆండ్రాయిడ్లో కూడా ట్రై చేయొచ్చు. సో ఆండ్రాయిడ్లో చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు నార్మల్ కెమెరా యూజ్ చేసి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మీరు వీడియో రికార్డ్ చేసుకోండి విత్ ఫేస్తోని.
రికార్డ్ చేసిన వీడియోస్ని క్యాప్కట్లో ఇన్పుట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి అదే గ్రీన్ కలర్ ఉన్న వీడియోని కూడా లేయర్ కింద యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఐ మీన్ గ్రీన్ కలర్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫేస్కి ఒక ఎమోజీ అయితే యాడ్ చేయాలి. సింపుల్గా మీరు ఏం చేస్తారండి, ఇక్కడ ఎఫెక్ట్స్లో వెళ్ళి బాడీ ఎఫెక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం స్లైడ్ చేసి ఇమేజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇలాంటి ఎమోజీస్ అయితే వస్తాయన్నమాట. సింపుల్గా మీరు దీన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఫేస్కి అప్లై అయిపోద్ది. అండ్ ఇదే విధంగా చాలా ఎమోజీస్ అయితే ఉంటాయి. మీరు ఏది కావాలో అలాంటి ఎమోజీస్ని యాడ్ చేసుకోండి. అంటే క్యారెక్టర్ వైజ్గా యాడ్ అయితే చేసుకోండి. సింపుల్గా ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. లైక్ ఐ మీన్ ఎఫెక్ట్స్ అవి యాడ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో దిగేసి ఇవాళ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ సీ ది నెక్స్ట్ వన్.